నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి సార్. హ్మ్. ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న అవును. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ హార్ట్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. హ్మ్. అసలు హార్ట్ ప్రాబ్లమ్ అనేది ఎందుకొస్తుంది? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే మనకి ఇప్పుడు చూస్తున్నాం యాక్చువల్‌గా ఏంటంటే హెల్తీగా ఉంటా, ఏ అలవాట్లు లేవు. హ్మ్. కానీ 25 ఇయర్స్, 35 ఇయర్స్‌లోనే సడెన్‌గా స్ట్రోక్ రావడం, హార్ట్ అటాక్ వచ్చి యెస్ సార్. చనిపోవడం అది వింతగా వింటున్నాం అవును సార్. చాలా కేసెస్. అవును సార్. సో, హార్ట్ కండిషన్ ప్రాబ్లమ్స్ అనేది మనం చాలా రకాలుగా డిఫైన్ చేసుకోవచ్చు. అవును సార్. అంటే హార్ట్ ఫంక్షనాలిటీ కరెక్ట్‌గా లేనప్పుడు. హ్మ్. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా పనిచేసే ఆర్గాన్ హార్ట్. హ్మ్. రెస్ట్ ఉండకుండా. అవును సార్. మజిల్. అవును సార్. అంటే ఇప్పుడు మన చేతి మజిల్స్ ఏది వాడినా గానీ నొప్పొస్తది. అవును. స్టమక్ మజిల్స్, ఇంటెస్టైన్ మజిల్స్ కూడా ఎప్పుడు యాక్టివ్‌గా ఉండవు. హ్మ్. ఆ పనున్నప్పుడు చేస్తాయి. లేకపోతే అలా రిలాక్స్‌డ్ స్టేట్‌లో ఉంటాయి. హ్మ్. కాకపోతే హార్ట్ మజిల్ మాత్రం మీకు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా పని చేస్తానే ఉండాలి. అవును సార్. సో, మీకా దానికి ఒక రిథమ్ ఉంటది. హ్మ్. ఒక స్ట్రెంత్ ఉంటది. హ్మ్. ఒక యాక్టివిటీ ఉంటది. అది ఎప్పుడైతే ఇంబాలెన్స్ అయినప్పుడు హ్మ్. ఒక హార్ట్ ప్రాబ్లమ్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే మా ఉద్దేశంలో ఏంటంటే వెరికోజ్ వెయిన్స్ కూడా హార్ట్ ప్రాబ్లమే. హ్మ్. ఎందుకంటే సర్క్యులేషన్ అందట్లేదు కాబట్టి అక్కడ వెయిన్స్ దగ్గర మీకు బ్లాకేజెస్ వస్తున్నాయి. హ్మ్. సో, మా హార్ట్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఈవెన్ వెరికోజ్ వెయిన్స్ కూడా తగ్గుతాయి. అవును సార్. అలాగా పనిచేస్తుంటది. హ్మ్. ఇవాళ రేపు ఏమైందంటే మనకి ఒక రకంగా ఏంటంటే హార్ట్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి హార్ట్ బ్లాక్ అవ్వడం. హ్మ్. ఇది జనరల్‌గా చూసే కండిషన్. ఓకే. ఇంకొకటి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల హ్మ్. సడెన్‌గా ప్రెషర్ ఎక్కువయ్యి బ్రెయిన్‌లో స్ట్రోక్ రావడం. హ్మ్. అక్కడ నరాలు చిట్లి ఓకే సార్. పారాలిసిస్ వచ్చో లేకపోతే బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోతుంటారు. హ్మ్. ఇంకొకటేంటంటే హార్ట్ కూడా మజిలే కాబట్టి దానికి కూడా ఒక బ్లడ్ సప్లై ఉంటది. అవును సార్. ఆ బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్‌లోని బ్లాకేజెస్ వచ్చి అక్కడ బ్లడ్ సప్లై రాకపోవడం. ఓకే. సో, హార్ట్‌కి కూడా బ్లడ్ లేకపోతే అది కూడా సడెన్‌గా హ్మ్. అప్పుడు హార్ట్ అటాక్ వస్తది. అవును సార్. సో, ఇవన్నీ కండిషన్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, వీటిని అవాయిడ్ చేసుకొని హ్మ్. హార్ట్ ఎప్పుడు కండిషన్‌లోని ఉంచుకుంటా ఉండాలి మనం. ఓకే. దానికేంటి మెయిన్‌గా వ్యాయామం ఇంపార్టెంట్. హ్మ్. ఓకే సార్. అంటే వ్యాయామం హ్మ్. కరెక్ట్‌గా చేయడం. హ్మ్. దాంతో పాటు ఓకే. నేను ఎక్కువ వెయిట్‌లు ఎత్తేసాను, ఎక్కువ పరిగెత్తాను అన్నట్టే కాదు. హ్మ్. దానికి అసోసియేటెడ్‌గా బ్రీతింగ్ హ్మ్. ఎక్సర్‌సైజెస్ చేసుకోవడం. హ్మ్. దానికి ఒక పద్ధతి ఉంటది. అవును సార్. అడ్డదిడ్డంగా చేస్తే కూడా అది ఎఫెక్టే. హార్మ్‌ఫుల్ అవుతది. హ్మ్. అవును సార్. అలాగని ఎక్కువ ఎక్సర్‌సైజులు చేయకూడదు. అలా అని కరెక్ట్‌గా చేయకుండా ఉండకూడదు. చేయకుండా ఉండకూడదు. అవును కరెక్ట్‌గా సార్. చెయ్యాలి. అవును కరెక్ట్ సార్. పద్ధతిలో చేసుకోవాలి. అవును సార్. సో, హార్ట్ కండిషన్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటా ఉండాలి. హ్మ్. రెండోది మనం తినే ఆహారం ఆహారం. మన హార్ట్‌కి సరిపోతుందా లేదా? హ్మ్. ఎస్పెషల్లీ ఫ్యాటీ ఫుడ్స్. హ్మ్. ఎందుకంటే మనకి ఫ్యాట్స్ అనేవి బాడీలో చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎస్పెషల్లీ హార్ట్‌కి లూబ్రికెంట్. హ్మ్. హార్ట్ ఏంటి పంపింగ్ మెకానిజం. హ్మ్. సో, పంప్ చేసినప్పుడు బ్లడ్ ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళాలనుకోండి. హ్మ్. అక్కడి దాకా ఎళ్ళేటప్పుడు ఒక రాపిడి ఆరుతది గదా! అవును సార్. దేర్ విల్ బి సమ్ ఫ్రిక్షన్. అవును సార్. ఆ ఫ్రిక్షన్ రాకుండా ఉండడానికి లూబ్రికెంట్ ఫ్యాట్ బాడీలో. హ్మ్. సో, ఆ ఫ్యాట్స్ కరెక్ట్‌గా లేనప్పుడు హ్మ్. అవి అక్కడ లూబ్రికెంట్‌గా పనిచేయకుండా బ్లాకర్స్‌గా పనిచేస్తున్నాయి. ఓకే సార్. సో, ఇప్పుడేంటి చాలా వరకు మనం బయట జంక్ ఫుడ్ తినడం, డీప్ ఫ్రైడ్ హ్మ్. బర్గర్‌లు గానీ, లేకపోతే చైనీస్ నూడిల్స్ హ్మ్. బయట తినే ఫుడ్ అంతా గూడా మంచి ఫ్యాట్ కాదు. హ్మ్. అది గాకుండా బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మీకు నెయ్యి, హ్మ్. లార్డ్, హ్మ్. యానిమల్ ఫ్యాట్స్ ఇవన్నీ మంచివి కాదు అని చెప్పి హ్మ్. అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌తో ఒక ఫాల్స్ హ్మ్. స్టడీ చేపిచ్చి, హ్మ్. మన మీద ఫస్ట్ రిఫైన్డ్ ఆయిల్ పామ్ ఆయిల్ రుద్దారు. పామ్ ఆయిల్ హెల్తీ అని జెప్పి. అవును అది సార్. హెల్తీ కాదని తేలిన తర్వాత మళ్ళీ ఇదేంటి మన సోయాబీన్ ఆయిల్ హ్మ్. అది కూడా హెల్తీ కాదని తెలిసిన తర్వాత ఇదిగో సన్‌ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ అని అవును చెప్పి సార్. అమ్ముతున్నారు గానీ, అది సన్‌ఫ్లవర్ ఆయిల్ కాదు. అందరికీ తెలుసు. ఇట్స్ ఎన్ ఓపెన్ సీక్రెట్. యెస్ సార్. అంత సన్‌ఫ్లవర్ ఇంపోర్ట్ లేదు, ప్రొడక్షన్ లేదు. హ్మ్. అండ్ మీరు కిలో రూ. 500 ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 100కి ఎలా అమ్ముతారు? యెస్ సార్. ఎకనామికల్లీ ఇట్ డజంట్ మేక్ సెన్స్. యెస్.
సో మనకిచ్చే ఫ్యాట్ అంతా కూడా మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది కానీ యూజ్ చేసుకోలేకపోతుంది, ప్రాసెస్ చేసుకోలేకపోతుంది. దానివల్ల హార్ట్ మీద బ్లడ్ సర్క్యులేషన్లో చాలా లోడ్ పడుతుంది. ఇంకొకటి ఏంటంటే మానసిక ఒత్తిడి. మెంటల్గా మనకి ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయి మెంటల్ యాక్టివిటీ విపరీతంగా పెరిగిపోయింది. అవును సార్. దాంతో స్ట్రెస్ రావడం, యాంగ్జైటీ రావడం, దానికి అసోసియేటెడ్గా ఎక్సర్సైజ్ ఉండట్లేదు కాబట్టి పాల్పిటేషన్స్ వచ్చి బీపీ రావడం అలాంటిది. ఒకసారి సడన్గా బీపీ 2 సార్లు 3 సార్లు హై ఉందనుకోండి, ఇమీడియట్గా మెడిసిన్ స్టార్ట్ చేపిస్తున్నారు. అవును సార్. ఏంటి బీపీని తగ్గించడానికి. అవును సార్. సో అదేంటి సెడేటివ్. ఆ సెడేటివ్ వాడడం మొదలు పెట్టగానే హార్ట్ బీటింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఆ మోటార్ దీన్ని తగ్గిస్తున్నాం మనం. సో అది తగ్గిపోగానే బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ ఇంబ్యాలెన్స్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. సో వీటిని అవాయిడ్ చేసుకుంటా ఉంటే మన హార్ట్ కండిషన్ మనం రెగ్యులర్గా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్, సెకండ్ సారి పెద్ద డేంజర్ ఉండదు. థర్డ్ సారి వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది అని అంటారు కదా, అది ఎంతవరకు నిజం సార్? అలాగనే ఉండదండి. అంటే ఫస్ట్ సారి వచ్చింది, సెకండ్ సారి వచ్చింది, థర్డ్ టైం వస్తే ఇంకా చాలా ప్రమాదకరం అని అంటారు కదా యూజువల్గా సార్? చాలా మందికి ఏంటంటే రియలైజ్ అవ్వరు ఫస్ట్ టైం వచ్చినప్పుడే. చాలా మంది చనిపోతారు కూడా. Yes. అంటే ఎందుకంటే వాళ్ళు దే డోంట్ ఎక్స్పెక్ట్ అవును. దిస్ టు హ్యాపెన్ టు దెమ్. yes sir. బట్ ఒకసారి వచ్చిన తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడే చాలా కష్టం. అవును. బట్ థర్డ్ టైం మాత్రం ఫేటల్ అనే చెప్పుకోవాలి. ఓకే. బట్ అలాగని చూసుకోవడానికి కూడా లేదండి అసలు. ఆ కండిషన్ రాకుండానే అవాయిడ్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఓకే ఆఫ్ ఆల్. సార్. అంటే ఒకసారి వచ్చిన తర్వాత కొంతవరకు నెక్రోసిస్ ఉంటుంది, Hmm. హార్ట్ మజిల్స్ వీక్ అవుతాయి. ఉమ్, ఆ వీక్ అయిన దాన్ని మళ్ళీ మనం స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి కూడా మనం వాడే మెడికేషన్ వల్ల దీనివల్ల స్కోప్ ఉండదు. ఓకే. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఎప్పుడైనా పెట్టుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకొని అన్నీ. కానీ ఉమ్. ఓకే ఒకసారి వచ్చింది కదా ఇంకోసారి పర్వాలేదు, మూడోసారి వస్తుంది అనుకోవడానికి లేదు. అవును సార్. అదే అదే అట్లా. బట్ యా థర్డ్ టైమ్ ఈజ్ యూజువల్లీ ఫేటల్ అనే చెప్తుంటారు. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. Yes.